ఆగస్ట్ 19 దేవుని వాక్య ధ్యానం. నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును, నీ ఆశ భంగము కానేరదు. సామెతలు 23:18. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవాది దేవుడి మహాకృపలో మనమంతా మరొక పర్యాయము కలిసి వాక్య ధ్యానము, ఆయన వాగ్దానాన్ని మనము అనుభవించటానికి ప్రభువు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం మనలను ఎప్పుడు బలపరుస్తుంది. ప్రస్తుత దినాలలో చాలామంది వారి కుటుంబ జీవితములలో, వ్యక్తిగత జీవితంలో, వారి యొక్క సామాజిక జీవితం, ఉద్యోగ జీవితం, వారి పరిస్థితులు, వీటన్నిటిలో కూడా ఎంతో చితికిపోయి సతమతమై ఎన్నో రకాల ఆలోచనలతో ఉండి వారు నేను ఏ రీతిగా నా పరిస్థితిని చక్కబరుచుకోగలను, ఎప్పటికీ నాకు మంచి రోజులు వస్తాయి అని ఎదురు చూసేవారు చాలామంది మన చుట్టూ కనబడతారు. ఈరోజు ప్రభు ఇచ్చే వాగ్దానం, ఆయన మనకు చూపించే గొప్ప మాట, నిశ్చయముగా నీకు ముందుగతి రానేవచ్చును, నీ ఆశ భంగము కానేరదు. మానవుడు అనేక రకాలైనటువంటి ఆశలను కలిగి ఉంటాడు. అలాంటి ఆశ మన జీవితంలో నెరవేర్చబడాలి, మన పరిస్థితి మెరుగయ్యి మన జీవితం ఆనందంగా ఉండాలి అని కోరుకున్నట్లయితే యెహోవా యందు భయము భక్తి కలిగి నిత్యము ఉండాలి. అవసరానికి మాత్రమే ప్రార్థన దేవుడు కాదు. నీకు సమస్య వచ్చినప్పుడే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం కాదు. ప్రతి పరిస్థితులలోనూ దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్న వారి ఎడల దేవుడు నిశ్చయముగా వారి కోరికను నెరవేర్చి వారి ఆశ భంగం కానేరకుండా ముందుగతిని తీసుకొస్తాడు, దానికి మించిన స్థితిలోనికి నడిపిస్తాడు. నిజమే ప్రియులారా, యోసేపు పరిస్థితి చూడండి. యోసేపు తండ్రి దగ్గర చాలా లగ్జరియస్గా, చాలా ఉన్నతంగా, గొప్పగా, గారాబంగా పెరిగాడు. తన జీవితంలో శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, మరణపు అంచుల వరకు వెళ్ళాడు, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, చెయ్యని తప్పు తన మీద పడిన పరిస్థితి, జైలుకు వెళ్ళినటువంటి స్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి వదిలిపెట్టలేదు. తండ్రి యొద్ద ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి వదిలిపెట్టలేదు. ప్రతి పరిస్థితుల్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుకనే ప్రభువు ముందు గతి రాని తీసుకొచ్చాడు. దానికి మించిన స్థితిలో ప్రభువు యోసేపును పెట్టాడు. అట్టి కృప మనకి కలగాలి అని అంటే, ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి అని ఆశపడితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నిశ్చయముగా ముందుగతి వస్తుంది, నీ ఆశ భంగము కానేరదు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీ బిడ్డల జీవితంలో వారి కలిగి ఉన్న ఆశను భంగం కానేరకుండా గొప్ప స్థితిలో వారిని పెట్టండి. నేడు వారి ప్రయాణాలు, వారి తలపెట్టిన కార్యాల్లో జయము దయచేయండి. ప్రభువా, కీడు నుండి తప్పించండి, అపవాది నుండి తప్పించండి. నీ రక్షణ బిడ్డలకు అనుగ్రహించండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు స్వస్థత అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.